వెల్కమ్ టు ఎస్ఎన్ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు బి శెట్టి వెంకట సత్యవతి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు బివి సత్యవతి మాట్లాడుతూ, జగనన్నే మరలా ముఖ్యమంత్రి కావాలని, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు బాగోవాలి అంటే, మన పిల్లల భవిష్యత్తు ప్రగతి బాటలో ఉండాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారని, అందుకుగాను మేము ప్రజాప్రతినిధులుగా మీ ముందుకు వచ్చి ఓటు అడిగే హక్కును మాకు కలిగించారని, పాఠశాలలకు, ఆసుపత్రులకు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని కనపరిచారన్నారు. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడిన వలసాల భరత్ ను గెలిపించినట్లయితే విద్యావంతుడిగా అనకాపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుగా ఇండస్ట్రీస్ ని తీసుకుని వచ్చి అనకాపల్లి అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. అలాగే వార్డు నెంబర్ స్థాయి నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు స్థానికులు మన మనిషి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినవాడు బూడి ముత్యాల నాయుడును గెలిపించాలని అన్నారు. ఇప్పుడొస్తున్న కూటమి నాయకులు కరోనా సమయంలో ఏమయ్యారని, ఏ నాయకుడు ఆ సమయంలో కనబడలేదని, జగనన్న అయితే ప్రజల దగ్గరే ఉండి లక్షలాది రూపాయలు కరోనా బాధితుల కొరకు వెచ్చించారని, అలాంటి కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ మరలా మన రాష్ట్రంలో జగనన్న పరిపాలన ఉండాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి వలసాల భరత్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు మనం జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన ముఖ్యమంత్రిని చేయాలి అంటే, ఇక్కడ మీ మనిషిని, మీ మధ్యలో పెరిగిన వాడను, మీ బిడ్డను నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించినట్లయితే అనకాపల్లి పట్టణంలో అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు, దంతులూరి కళ్యాణ్ చక్రవర్తి, అడారి సూరిబాబు, విల్లూరి చంద్రశేఖర్, అన్నపూర్ణ బ్యాంక్ చైర్మన్ పిడి గాంధీ, వైస్ ప్రెసిడెంట్ చదరం చిన్న, పీలాబుచ్చి, పడాల గణపతి, కనుబుడ్డి శంకర్రావు, ఎంపీటీసీలు పంచదార్ల కన్నారావు, పన్నీరు వెంకటలక్ష్మి, వడ్డాది భారతి, హై స్కూల్ కమిటీ చైర్మన్ కొంతిన శ్రీను, కటుమూరి నాగరాజు, వార్డు నెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాగుందండి. 4 నెలల కింద తల్లులకి అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చి ఆసరా 0 వంటి చేయూత మాట్లాడండి. గౌరవ పార్టీలో ఎంపీ గారు ఇద్దరు మాట్లాడతారు. నాకు తెలుసుకోవాలి, ఇక ఊరికి తాగడానికి లేదు, కాదు. ఎవరైనా చెప్పినా సరే మీరు లోపల బూత్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ తొందరగా బయట తిరుగుతూ ఉంది. 2వ నెంబర్ బట్టల మీద అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపోతే పోతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసిన సహాయానికి మీరు రుణం తీసుకునేటటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు 13వ తారీఖుని పోలింగ్ బూత్ లో ఫ్యాన్ గుర్తు
గాంధీ మరి అందరూ కూడా వార్డు మెంబర్లు అందరూ కూడా అశోక్ అందరూ కోరడం జరిగింది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించండి. భరత్ కుమార్ గారు గెలుస్తారు. జరుగుతున్నటువంటి దాన్ని జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పి భరత్ కుమార్ గారిని, ముత్యాల నాయుడు గారిని ఇద్దరిని కూడా గెలిపించమని. సమయం చాలా తక్కువ ఉంది. ఏదేమైనా మనసులో పెట్టుకోండి. 13వ తారీఖు పోలింగ్ బూత్కి వెళ్ళి 2వ నెంబర్ గుర్తు మీద ఈవీఎం 2వ నెంబర్ గుర్తు మీద మీరందరూ కూడా ఓటు ఫ్యాన్కి వేసి రేవంత్ని, అశోక్ గారిని, ఎంపీటీసీ అశోక్ని, రేవంత్ గారిని, ప్రెసిడెంట్ గారిని మనందరూ కూడా ప్రతి ఒక్కరు సంక్షేమం అందుకున్నటువంటి కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒకసారి అందరూ కూడా అక్కడ లైన్ ఉన్నారు. అక్కడ ఆర్పీసీ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మపాల గవరపేట ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదింపబడిన మన అనకాపల్లి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువకుడు, విద్యావంతుడు, మన మధ్య పెరిగినవాడు, మన ప్రాంతం అంటే అభిమానంతో ఇక్కడ యువతకి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కల్పిస్తాను, ఏదైతే విదేశాలలో మరి యువత ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారో అటువంటి పరిశ్రమలు అనకాపల్లి నియోజకవర్గానికి తీసుకొని వచ్చి భవిష్యత్తులో యువత అందరికీ కూడా మంచి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని మన ముందు ఉన్నటువంటి మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారికి మీ అందరూ కూడా మీ చల్లని దీవెనలు అందించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు కూడా వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పి మరి ఈరోజు మీ అందరినీ కోరుకుంటూ మరి గతంలో అవకాశం ఇచ్చినందుకు మా శక్తి మేరకు మరి కేంద్ర నిధులు తీసుకురావడంలో నేను కానీ స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ గారు కానీ
కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు పోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని అభివృద్ధి ప్రతి గ్రామంలో కూడా జరిగింది అంటే అది మన జగనన్న పాలన. ప్రతి ప్రభుత్వ పాఠశాల బాగుపడింది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ కూడా వేల కోట్ల ప్రభుత్వ నిధులతో చక్కటి డాక్టర్స్ వైద్య సేవలతో ఉచిత మందులతో ఈరోజు గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి జరిగింది. పిల్లలందరూ కూడా నిరుపేద తల్లులు కూడా మరి చాలని సంపాదన ఉన్నా కూడా ప్రైవేట్ చదువుకుంటే మరి పెద్దగా అభివృద్ధిలోకి వస్తాడని భావించి మరి చాలని మరి వారికి వచ్చే సంపాదనతో పంపిస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశించి మీ పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటానని ఇవాళ జగనన్న ప్రభుత్వం ప్రతి గ్రామంలో మరి ప్రతిపక్షాలు అంటూ ఉంటారు అభివృద్ధి ఏది అని. ఇవాళ కనీసం ఏ గ్రామం వెళ్ళినా ఒక సచివాలయం నూతన భవనం ఉంటుంది, ఒక రైతు భరోసా కేంద్రం ఉంటుంది, ఒక వెల్నెస్ సెంటర్ ఉంటుంది, ఒక డిజిటల్ లైబ్రరీకి ఆల్రెడీ ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి 14 లక్షలు. మరి ఇల్లు లేని నిరుపేద అక్క చెల్లెమ్మలకి 1 సెంటు స్థలం ఇచ్చి మరి ప్రభుత్వమే అంత సహాయం ఇచ్చి వాళ్ళ ఇల్లులు కట్టిస్తుంది. మరి ఇది అభివృద్ధి కాదా? మరి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, జగనన్న చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది. ఇది సంక్షేమం కాదా? గతంలో మరి ప్రభుత్వాలు ఈ డబ్బంతా ఏం చేశాయి? ఇవాళ జగనన్న కరోనా కష్టకాలంలో లక్షలాది కోట్ల రూపాయలతో అటు అభివృద్ధి సంక్షేమం చేస్తే ఈ రోజు వచ్చి మేము అవే పథకాలు ఇస్తాము, మేము దాన్నే ఇస్తామని కాపీ రాతలాగా మరి మీరు ఒక విజనరీ లీడర్ ప్రవేశపెట్టిన సంక్షేమాన్ని కాపీ కొట్టి ఈరోజు మీరు వస్తున్నారు. మరి అప్పుడే నవరత్నాల కార్యక్రమాన్ని ఏదైతే ప్రకటించారో ఇచ్చిన మాట ప్రకారం 99.9% ఇవాళ అమలు చేసి ప్రజల ముంగిటికి ఇవాళ ప్రజాప్రతినిధులు వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఇవాళ జగనన్న ప్రజాప్రతినిధులకి కల్పించాడు. అది మాకు వచ్చిన గౌరవం. మరి మీరంతా కూడా ఈ విషయాలన్నీ ఆలోచించి మరి 2024 ఎలక్షన్స్ మే 13వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు వచ్చి మీ అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా, బూడి ముత్యాల నాయుడు గారిని ఎంపీగా 2వ నంబరు మీద బటన్ నొక్కి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపిస్తారని మరి మీ ప్రియతమ ఆడబిడ్డగా మీకు పరిచయం ఉన్న వైద్యురాలిగా మీరు గెలిపించి ఆశీర్వదించిన పార్లమెంటు సభ్యురాలిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీఖున సోమవారం నాడు మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం అందించి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే 2019లో అత్యధిక మెజార్టీతో గెలిపించారో అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలకి సంక్షేమం అందించి ఈ 5 సంవత్సరాల పాటు అంతకు మునుపు ఎప్పుడు చూడలేనటువంటి విధంగా పరిపాలన కొనసాగించి పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలని అదే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్లారు. మీరు దాన్ని గమనించి 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ముత్యాల నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మరి ఈ వీధికి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ కళ్యాణ మండపం పైన షెడ్ కానీ అదేవిధంగా వినాయకుడి గుడి కానీ మిగతా ఏవైనా పెండింగ్ ఉంటే వాటన్నిటినీ తప్పకుండా రేపు గెలిచిన తర్వాత వాటన్నిటినీ పూర్తి చేయడానికి నా వైపు నుంచి కృషి చేస్తానని మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.